తెలుగుదేశం పార్టీకి సిబిఐ షాక్ ఇచ్చింది. 2 ఏళ్లుగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై చంద్రబాబు, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తూ వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని సిబిఐ తేల్చింది. మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంపికైన కొద్ది రోజుల్లోనే నెల్లూరు జిల్లా కోర్టులో ఒక చోరీ జరిగింది. ఆ చోరీలో కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఫైళ్లు కూడా కొన్ని మిస్ అయ్యాయి. దాంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులంతా మంత్రిగా వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టులో ఏకంగా చోరీ చేయించారు, తన కేసుకు సంబంధించిన ఫైళ్లను మాయం చేయించారు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీగా ఆస్తులు పోగేశారు, విదేశాల్లో కూడా ఆస్తులు కూడబెట్టారు అంటూ వైసీపీ నేతగా అప్పట్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఆరోపణలు చేశారు. కొన్ని పత్రాలను కూడా మీడియాకు చూపించారు. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ పత్రాలన్నీ ఫోర్జరీ, అవాస్తవం, నేను ఎక్కడా కూడా ఆస్తులు పోగేయలేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పట్లో ఛార్జ్షీట్ కూడా వేశారు. కోర్టులో ఆధారాలని, ఫైళ్లను కూడా సమర్పించారు. ఈ కేసు విచారణ నెల్లూరు కోర్టులో జరుగుతూ ఉండగానే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయిన వెంటనే ఒక చోరీ జరిగింది. ఆ ఫైళ్లు మాయమయ్యాయి. దాంతో కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు సంబంధించిన ఫైళ్లను మాయం చేయించారు. వీళ్ళు బందిపోట్లలో తయారైపోయారు, ఏకంగా కోర్టుల్లో కూడా చోరీలు చేసే స్థాయికి వచ్చారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. దాంతో స్పందించిన ఏపీ హైకోర్టు ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించింది. ఆ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అడిగారు, సిబిఐ విచారణ జరిపించండి ఈ ఆరోపణలపైన అని. ఏపీ ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలపలేదు. దాంతో హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తర్వాత ఈరోజు ఛార్జ్షీట్ను సిబిఐ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదు. ఈ చోరీ గురించి అసలు ఆయనకు ఎలాంటి సమాచారం కానీ, అవగాహన కానీ లేదు. ఈ చోరీ చేసింది 2 వ్యక్తులు, సయ్యద్, రసూల్ అని. వీళ్ళిద్దరూ మాత్రమే ఈ చోరీ చేశారు, ఫైళ్లను మాయం చేశారు. వీళ్లకు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు కూడా, ముందస్తు సంబంధాలు కూడా లేవు అని ఛార్జ్షీట్ వేసింది. 403 పేజీల ఛార్జ్షీట్తో పాటు 88 మంది సాక్షుల్ని విచారించినట్టు కూడా సిబిఐ చెబుతూ కాకాని గోవర్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. సో దీంతో నెల్లూరు కోర్టులో వైసీపీ నేతలే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ చోరీ చేయించారు అంటూ 2 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ చేస్తూ వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని సిబిఐ తేల్చినట్టయింది.